హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రాజీ ముంగర. ఈరోజు వీడియోలో ఇత్తడి రాగి సామాన్లు సులభంగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఒక ప్లాస్టిక్ బకెట్ కానీ ఏదైనా ఒక టబ్ కానీ తీసుకోవాలి. ఆ టబ్బులోకి కొన్ని నీళ్లు తీసుకొని అందులో కొంచెం నిమ్మ ఉప్పు మరియు రాళ్ళ ఉప్పు ఈ రెండు వేసి కొంచెం విమ్ లిక్విడ్ కూడా వేయాలి. ఈ మూడు నీళ్ళలో బాగా కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. నా వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని చివరి వరకు చూడండి. బాగా నచ్చితే లైక్ ఇవ్వండి. ఇప్పుడు అన్నీ బాగా కలిసిపోయాయి. ఇందులో మనము కావలసిన వస్తువులన్నీ వేసుకుందాం. నేనైతే విగ్రహాలు, దీపారాధనలు పెట్టుకుంటున్నాను. ఎంత మురికి పట్టిన వస్తువులైనా కూడా ఇందులో నీట్గా వస్తాయి. మీరే చూడండి మీ కళ్ళతో ఎంత శుభ్రంగా వస్తాయో. మనకు ఏ శ్రమ లేకుండా కొద్దిసేపు అలా పెట్టేసి ఒక 10-15 నిమిషాలు వదిలేస్తే చాలు, శుభ్రంగా మురికంతా వదిలిపోతుంది. విగ్రహాలు, పూజా సామాన్లు ఇవన్నీ మనము ఇందులో పెట్టేసి పూజ గదిని శుభ్రం చేసుకునే లోపల ఇవంతా క్లీన్ అయిపోతాయి. మనం పెట్టే వస్తువులన్నీ కూడా నీళ్ళలో తడిసేలాగా పెట్టుకోవాలి. ఒకవేళ పైకి ఉన్నా కూడా అలా నీళ్ళు పైకి చల్లుకోవాలి. లేదా ఇంకొన్ని నీళ్ళు యాడ్ చేస్తే నీళ్ళల్లో అవి మునిగి ఉండాలి. అలా ఉంటేనే అవి అన్ని పార్ట్లు కూడా శుభ్రంగా మురికి వదులుతుంది. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. నేనైతే ఒక్కొక్కటి తీసి చూపిస్తాను. ఇలా బయటికి తీసిన తర్వాత మనము ఒక కొత్త బ్రష్ తీసుకొని మనము చిన్న చిన్న విగ్రహాలకు అన్ని చోట్ల చేత్తో రుద్దలేం కనుక ఈ బ్రష్తో అన్ని చోట్ల బాగా రుద్దచ్చు. కనుక ఇలాంటి కొత్త బ్రష్ తీసుకొని విగ్రహాన్ని అంతా ఒక్కసారిగా అలా రుద్దేస్తే నీట్గా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. ఇలాగే అన్ని వస్తువులను కూడా మనం నీట్గా శుభ్రం చేసుకోవాలి.